వస్తున్నారా ఏమైందిరా ఏమోరా జై శ్రీ రేణుకా మాతాకి వచ్చి తీరు కాల వనితానోయమ్మ వచ్చి తీరు కాల వనితానోయమ్మ మా పచ్చ విందుని చేతి బంతినే కొమ్మ మా పచ్చ విందుని చేతి బంతిని కొమ్మ ఆ భూమి ఆకాశము ఉట్టాక ముందే భూమి ఆకాశము ఉట్టాక ముందే తల్లి అన్నాదో కాలేదమ్మా నాగేరు కాలేదమ్మా మా ఎరుకో నన్నడే వచ్చి తీయరు కాల వనితానోయమ్మ బామాని కొమ్మ ఎరుకడిగే వారాలు ఎందురారమ్మ నా ముందు రారమ్మ ఏడు కొండల మీద లేనందునమ్మ మా ఏడు కొండల మీద లేనందునమ్మ ఎరుకడిగే వారాలు ఎందురారమ్మ నా ముందు రారమ్మ మా ఎరుకడిగే వారాలు ఎందురారమ్మ నా ముందు రారమ్మ జోగోరాలను నేను ఎరకడగారమ్మ ఆ సూర్యుని బట్టి చుకబొట్టు పెట్టే సూర్యుని బట్టి చుకబొట్టు పెట్టే చంద్రుని బట్టి చంద్రవంక దిద్దే నన్నడే వచ్చి తీయరు కాల వనితానోయమ్మ మా వచ్చి తీయరు కాల వనితానోయమ్మ నా గుంపముల బట్టి నడికొప్పు పెట్టి నా గుంపముల బట్టి నడికొప్పు జరి పోతల బట్టి జలమొగ్గాలేసి జరి పోతల జలమొగ్గాలేసి బాలపామ బట్టి వాళ్ళ జడాలేసి వచ్చి తీయరు కాల వనితానోయమ్మ ధరణి పురమందునమ్మ వచ్చి తీయరు కాల వనితానోయమ్మ మా వచ్చి తీరు కాల వనితానోయమ్మ ధరణీయ రంబల్లే పురమందునమ్మ
మా ధరణి రంబెల్లో పురమందునమ్మ పురమందునమ్మ మరువాక గౌని మదిలో నాగలతో జయ శ్రీ రేణుకా మాతాకి ఎరుకో ఎరుకడిగే వారాలు నరవా ఓసి మూడు ఒకరుగా నువ్వే కనబడుతున్నావు బాబు చిన్న కట్టినవురా మగా ఎవరు ఇచ్చిన ఫైన్లో ఆందోళన ఇచ్చిన నీకు అంతేనా చెప్పిన మస్తు మందికి చెప్పిన జయ శ్రీ వెనక మాతాకి నేనే కలదా అన్నే లవో కైదా నేనే కలదా అన్నే లవో కైదా నేనే కలదా అన్నే లవో కైదా పుట్టున్నదే లవో నది మీద కొప్పున్నదే లవో కైదా నేనే కలదా అన్నే లవో కైదా లవో కైదా లవో కైదా మీరన్నా చూసినారా లవో కైదా మీరన్నా చూసినారా లవో కైదా నేనే కలదా అన్నే లవో కైదా నేనే కలదా అన్నే లవో కైదా చూసినావురా అంతే ఆడ ఇంకా ఇంత ఆవురా నేను చెప్పేది చేసి వెనక మాతాకి ఇంకా ఉన్నదిరా ఇప్పుడు అయిపోతావురా భూలోకం అంతా తిరిగి వీడికి వచ్చిండ్రా అట్టిన వచ్చిన అనుకున్నావురా చెప్పిన డీలర్షిప్ ఇప్పించింది ఎవరు అనుకుంటారు డీలర్షిప్ 20 ఏళ్ళ కింద చెప్పిన బిడ్డ పట్టుకుని ఉంటారా నాయన అదే కానీ మంచోడే సంచి లేచి ఇస్తాడయ్యా చేసి మాతాకి ఎరుక గోపాలనాథ ఎరుక ఎరుక గోపాలనాథ ఎరుక చిన్నగా చెప్పేదెరుక నీ పెద్దకు చెప్పేదెరుక చిన్నకు చెప్పేదెరుక నీ పెద్దకు చెప్పేదెరుక ఆడికి చెప్పేదెరుక మగవాడికి చెప్పేదెరుక ఆడికి చెప్పేదెరుక మగవాడికి చెప్పేదెరుక తూర్పు రాజులకి ఎరుక నేను చుట్టిగా చెప్పేదానెరుక తూర్పు రాజులకి ఎరుక నేను చుట్టిగా చెప్పేదానెరుక పడమటి రాజులకి ఎరుక నేను పాటిగా చెప్పేదానెరుక పడమటి రాజులకి ఎరుక నేను పాటిగా చెప్పేదానెరుక దక్షిణ రాజులకి ఎరుక నేను తాటిగా చెప్పేదానెరుక గోపాల బాల ఎరుక నేను ఎరుక చెప్పేదానెరుక జై శ్రీ దుర్గా మాతాకి
ఉన్నారు ఎరకలకు ఎలా అనుకుంటారు మా మీనా మామ మా అవ్వతో పుట్టిండు మొన్ననే మా బావకి వచ్చింది ఏమొచ్చింది అనుకున్నావు జాబు జాబు మొత్తం లెక్క పెడతాడు కట్టాలు ఏమనుకున్నావు లెక్క పెట్టండి అవ్వు కట్టలు కట్టలు లెక్క పెడతాడా కట్టలు ఎట్లుండే పని వాసన నీ వాసన వస్తావురా నీవు తట్ట లోపల పెట్టుకొచ్చింది నేను కావాసన అనుకున్నా అయ్యో అమ్మ అమ్మ పోతా పోతా చేసి ఎరుక మాతాకి ఎరుక 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 చెప్పారమ్మ ఎరుక ఎరుక అడగారే తల్లి చెప్పు చూస్తా చూస్తా నీ కళ్ళ ఏమంటున్నావు రా నిత్తులు నాయన ఆ సర్పంచ్ ఏడున్నాడు అక్క ఉన్నాడు మరి ఏడున్నాడు నాయన మరి ఎంపీటీ చదివి వాళ్ళు ఇక మా ఉప సర్పంచ్ అయితే సుఖపడి వచ్చాడు వస్తుంది మరి ఎటు పోతుండో ఏమో నాయన ఇక ఏడులో చైర్మన్ కనబడలే దిక్కులేదు చైర్మన్ చేసి కూర్చున్నాడు కనబడలే అవా ఏమంటే ఇక్కడ కూర్చున్నాను సపరేట్ చైర్మన్ గురించి అడిగితే అంతే వారమే నెలెక్కడిది ఆ వారానికి 1000 అన్నా మంది అన్నా కొర్రయ్య అన్నా తా ఉంటారు కట్టాలు అటు మొక్క అయిపోదా కట్టాలు పెట్టారా మొక్క అయిపోదా ఏం పెడతారు చూస్తా మీరు మత పెడతారు మత పెడతారు పెట్టే మొక్కలు కనబడుతుంది తేజస్సు బ్రహ్మాండంగా కనబడుతుంది బిడ్డ ఏది పెట్టకుండా కనబడుతుంది ఇంకేం పెట్టారా ఏమి మా రాజా పెద్ద పెద్దమ్మా నేను రాజా పెద్ద మాట్లాడుతుండు జై శ్రీ రేణుకా మాతాకి కొమ్మ ఎవ్వరే నీవు బొమ్మ నీ పేరు చెప్పు కొమ్మ ఎవ్వరే నీవు ఎవ్వరే నీవు బొమ్మ నీ పేరు చెప్పు కొమ్మ ఎవ్వరే నీవు బొమ్మ నీ పేరు చెప్పు కొమ్మ ఎవ్వరే నీవు సమ్మతితో ఎరుక చక్కంగా చెప్పావమ్మా సమ్మతితో ఎరుక సమ్మతితో ఎరుక చక్కంగా చెప్పావమ్మా సమ్మతితో ఎరుక మీరు ఆంజనేయుల ఓ కొమ్మ ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు నేను ఎవరో మీకు గెలవట్లేదా నేను నా పేరు అడుగుతున్నానా బాధను బట్టి గడి చెప్పు ఓ ఇమ్మ లోపల నన్ను
ఎరకలమ్మని పిలిచేదారు ఇమ్మ లోపల నన్ను జేసి వెనక మాతాకి ఓ గౌండారా నా పేరు ఎరకలమ్మందులు ఎరకల ఎల్లమ్మ అని పిలుస్తారు జై శ్రీ రేణుక మాతాకి ఎరక చెప్పవమ్మా నీవు సర్వనామా వెంట వచ్చి ఎరక చెప్పవమ్మా నీవు ఎరక చెప్పవమ్మా నీవు సర్వనామా వెంట వచ్చి ఎరక చెప్పవమ్మా నీవు గణితారో మా కలువేగా మధువాసన వస్తుండే గణితారో మా కలువేగా ఎరగదెప్పవమ్మా నీవు సగునామా వెంట వచ్చి ఎరగదెప్పవమ్మా నీవు ఎరగలేమ్మా ఎందుకు మురుగు వాసన వస్తున్నది తప్ప మరి అది ఎరగ చూసి చెప్పు కదా మీ కళ్ళు ఇప్పుడే వస్తుందా ఎప్పటికి ఇట్లా మురుగు వాసన వస్తుందా ఏమోనా మాకు వచ్చిందే ఇప్పుడే ఆసన అటు నకావు ప్రాజెక్ట్ నిండింది ఇటు వచ్చేవి నిండింది అటు బాగా చెవి నిండింది ఇటు పడే చెవి నిండింది ఏక తాళ్ళు లేవు ఇది లేవు అయ్యా కొద్ది ఎగ్జామ్ అనుకున్నా మీ అసలు పడుతున్నారు నేర్చుకోవడం గతే లేడు ఇక మీరు మధ్యకాలు పోతారు 3 కళ్ళు 30 కళ్ళు వచ్చేట్టున్నారా జేరేగా మాతాకి సరసారే అటులైనా సరుగునానే వచ్చేదాను సరసారే అటులైనా సరుగునానే నచ్చేదాను సరసారే అటులైనా నా 20 దాకను నేను ఎరగ మీకు చెప్పేదాను 20 దాకను నేను ఓ సరసారే అటులైనా సరుగునాలే వచ్చేదాను సరసారే అటులైనా గంజనేలు ఓ గౌన్నారా మీరు అన్ని విధంగానే మీ వెంట వచ్చి మీకు ఎరగ చెప్పాను కళ్యాణి జైసి ఎరక మాతాకి అంటున్నారా ఉగ్రగా తలుచుకుంటూ ఈ వనములోకి పోదాం పదండి చేసి వాతాకి గౌన్లో అంత మధ్యనే ఉంది మాధవులకు వచ్చింది మీ ఇంటి దాకా కానీ కట్నం ఏం పెడతారా ఎవరు చెప్తలేరు వద్దురాలు పెడితే ఏం దగ్గర పోయేటట్టుంది గొప్ప విమానం తెచ్చుకోేటట్టుంది పెడితే కట్నాలు పోయానికి వద్దుజా మధ్యలోకి వెళ్ళి లేవురా ముంగడికి వెళ్ళి లేవురా నాయన ఏం కనబడుతుంది ప్రపంచం ఎంతమంది మై మర్చిపోతున్నా నేను చూస్తే నాయన కూర్చోరా మీరు కూర్చోరు ఎరుక అత్తదా లేదా గొప్ప గాని అరే మొక్కురా ఫస్ట్ మొక్కురా అంటే దేనికి మొక్క అన్నావా అని అడిగినారా మీరు గిందిగానే కావాలి ఆయన
జై రేణుకా మాతాకి జై. పట్టుకోరి నాది పట్టుకోండి. అటు ఇటు తిప్పకూడదు జర నాది పట్టుకోండి. దగ్గరికి రా. జై రేణుకా మాతాకి జై. కాశీ విశ్వేశ్వరి కొండవాస శ్రీకొండవాస శ్రీకాశీ విశ్వేశ శ్రీకొండవాస శ్రీకొండవాస కాశీ విశ్వేశ్వరి కొండవాస శ్రీకొండవాస శ్రీకాశీ విశ్వేశ శ్రీకొండవాస శ్రీకొండవాస కంచి వరద రాజ కాళహస్తీశా కాళహస్తీశా కంచి వరద రాజ కాళహస్తీశ కాళహస్తీశ కంచి వరద రాజ కాళహస్తీశా కాళహస్తీశా కంచి వరద రాజ కాళహస్తీశ కాళహస్తీశ కొంత పెళ్ళిరన్న పోతాలింగన్న పోతాలింగన్న కొంత పిలీరన్న పోతలింగన్న పోతలింగన్న కొంత పెళ్ళిరన్న పోతాలింగన్న పోతాలింగన్న కొంత పిలీరన్న పోతలింగన్న పోతలింగన్న రేణుకా మాతాకి జై. నాయన మీరేదో పెద్ద పాపం చేస్తున్నారా నాయన రేపు చూడమ్మా, కప్పలా ఏమొచ్చిందో చూద్దాం. నువ్వు మొత్తం లేపినా ఇది లేపినట్టు లేదురా నాయన చేస్తలే, మొత్తం పెట్టండి, ఏ తాళ్ళకి ఇస్తారా మూడెక్కడ కాదు ఎందుకు చెప్తున్నా రీలే చెప్తున్నా లేదు, వాళ్ళ దగ్గర నాకు ఇసిచ్చారు మొన్న. గౌను తక్కువైనా నాకు కూడా ఇచ్చి- ఏది బెడ్ షాప్ పెట్టుకోమని నేను నిమ్మకాయ పట్టుకోమంటే ఏంది? బెడ్ షాప్ పెట్టుకోమని ఇప్పుడు ఇచ్చారా నా నిమ్మకాయ ఇగో ఈశాన్య పూలకే అరే నాయన కట్టమేతో మాట్లాడుకోరా విరగట్ లేదు లేదురా ఇంత మొత్తం నువ్వు చెప్పబా ఇది ఇట్లాంటి ఎంత ఇవ్వమంటే అడుగురా ఎంత ఇక వాళ్ళకి చెప్పేటి ఫుల్లులే ఉన్నాయిరా నాయన ఫుల్లులే చెప్పాలి వాళ్ళకు ఆపులు సరిపోదు ఏ వాళ్ళ కూటల నుంచి ఆపలకి వచ్చింది ఆపులు ఫుల్లుకి వచ్చింది బ్లేడ్ దాకా పోయింది జేసి వెనుక మాతాకి జై. జిల్లెల్ల పోచమ్మ నీకు దండామే నీకు దండామే ఇల్లెల్ల పోచమ్మ నీకు దండామే నీకు దండామే జిల్లెల్ల పోచమ్మ నీకు దండామే నీకు దండామే ఏ ఎములాడ పోచమ్మ నీకు దండామే నీకు దండామే మే ఎములాడ పోచమ్మ నీకు దండామే నీకు దండామే ఏ ఎములాడ రాజన్న నీకు దండామే నీకు దండామే మే ఎములాడ రాజన్న నీకు దండామే నీకు దండామే మే ఎల్లవ కోలిచి లారే మమ్మే లారే మమ్మే ఓ ఎల్లవ కోలిచి లారే మమ్మే లారే మమ్మే ఓ కొనగట్టు అంజన్న నీకు దండామే నీకు దండామే నే కొనగట్టు అంజన్న నీకు దండామే నీకు దండామే నీకు దండామే నీకు దండామే అగ్రార మంజన్న నీకు దండామే నీకు దండామే అగ్రార వంజన నీకు దండామే నీకు దండామే మల్యాల అంజన్న నీకు దండామే నీకు దండామే మలయాళ అంజన నీకు దండామే నీకు దండామే ఎల్లవ కోలిచి లారే మమ్మో లారే మమ్మో ఎల్లవ గోలిచ్చి రారే మమ్ము రారే మమ్ము తీగాల ఎల్లమ్మ నీకు దండామే నీకు దండామే ఈగాల ఎల్లమ్మ నీకు దండామే నీకు దండామే తీగాల ఎల్లమ్మ నీకు దండామే నీకు దండామే ఈగాల ఎల్లమ్మ నీకు దండామే నీకు దండామే కట్టమై సమ్మ నీకు దండామే నీకు దండామే కట్టమైసమ్మ నీకు దండామే నీకు దండామే 7 రూపాయల దుర్గ నీకు దండామే నీకు దండామే 7 రూపాయల దుర్గ నీకు దండామే నీకు దండామే ఎల్లవ కోలిచి లారే మమ్మో లారే మమ్మో ఎల్లవ గోలిచ్చి రారే మమ్ము రారే మమ్ము ఎల్లవ కోలిచి లారే మమ్మో లారే మమ్మో ఎల్లవ గోలిచ్చి రారే మమ్ము రారే మమ్ము ధరంపూరి నరసన్న నీకు దండామే నీకు దండామే ధర్మపూరి నరసన్న నీకు దండామే నీకు దండామే ధరంపూరి నరసన్న నీకు దండామే నీకు దండామే ధర్మపూరి నరసన్న నీకు దండామే నీకు యాదగిరి సింహ నీకు దండామే నీకు దండామే
నీకు దండామే నీకు దండామే యాదాద్రి నరసింహ నీకు దండామే నీకు దండామే యాదాద్రి నరసింహ నీకు దండామే నీకు దండామే ఎల్లవ కోలిచి ఏలారే మమ్మో ఏలారే మమ్మో ఎల్లవ కోలిచి ఏలారే మమ్మో ఏలారే మమ్మో తిరుపతి ఎంకన్నా నీకు దండామే నీకు దండామే తిరుపతి ఎంకన్నా నీకు దండామే నీకు దండామే తిరుపతి ఎంకన్నా నీకు దండామే నీకు దండామే ఏ కాని పాకంగరబయ్య నీకు దండామే నీకు దండామే ఏ విజయవాడ దుర్గమ్మ నీకు దండామే నీకు దండామే దుర్గమ్మ నీకు దండామే నీకు దండామే జిల్లల్ల పెద్దమ్మ నీకు దండామే నీకు దండామే జిల్లెల్ల పెద్దమ్మ నీకు దండామే నీకు దండామే ఎల్లవ కోలిచి ఏలారే మమ్మో ఏలారే మమ్మో ఎల్లవ కోలిచ్చి ఏలారే మమ్మో ఏలారే మమ్మో ఎల్లవ కోలిచి ఏలారే మమ్మో ఏలారే మమ్మో ఎల్లవ కోలిచ్చి ఏలారే మమ్మో ఏలారే మమ్మో పెదగుట్ట సాదుల్ల నీకు దండామే నీకు దండామే పెదగుట్ట జాదుల్ల నీకు దండామే నీకు దండామే పెదగుట్ట సాదుల్ల నీకు దండామే నీకు దండామే పెదగుట్ట జాదుల్ల నీకు దండామే నీకు దండామే మెదకు ఏసయ్య 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 నీకు దండామే నీకు దండామే ఎల్లవ కోలిచి ఏలారే మమ్మో ఏలారే మమ్మో ఎల్లవ కోలిచ్చి ఏలారే మమ్మో ఏలారే మమ్మో ఎల్లవ కోలిచి ఏలారే మమ్మో ఏలారే మమ్మో ఎల్లవ కోలిచ్చి ఏలారే మమ్మో ఏలారే మమ్మో శ్రీరేఖ మాతాకి జై ఓయ్ గౌన్లాడ ఎంత పెద్ద సభ చేసిర్రా ఏమైంది 360 కోట్ల దేవతలను కలిసినా ఆ లేతలేదురా నాయన రేపు ఏమో చేసిర్రా నాయన మీరు గంపల చూడు గంపల నచ్చింది 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 ఎక్కడాకా పాటిగా చూడు అబ్బో. గంప క్వింటల్ బియ్యం పోసిండ్రా పక్కకు రండి. ఎంతకంటే తెలిసేనా దోషగాని కూడా రాలే మొత్తం ఉన్నాయని పోయినారా ఏంటి? బాగా తప్పు జై శ్రీ రేణుకా మాతాకి జై మీరు ఆ అలనాడు మీ వనములోకి ఎవరైనా కళ్ళు పోయమని వచ్చినారా వచ్చిరు వచ్చిరు గమ్మ వచ్చింది పోసిర్రా మీరు పోయలేదు పోయలేదు ఎందుకు పోతారు బీరు తాగుదామంటేనే లేకపోయే కళ్ళు బీరు పోతే కాలేనా? పోసినారా మీరు కళ్ళు అలా ఎవరు అనుకుంటుర్రా ఎవరు శివునికి పుట్టిందిరా కాటమయ్య తోడ పుట్టింది గౌన్లింటి ఆడబిడ్డ తీగల ఎల్లమ్మరా రేణుకా ఎల్లమ్మ అంటారు అయ్యో వెళ్ళవద్దు మీరు ఎల్లవతల్లి మనిషి 12-13 ఏళ్ళు అవుతుంది ఎవరన్నా మంచిగా ఉన్నారా మీ గుండె మీద చేసే చెప్పురా నాయన గోడ మీద ఎందుకు ఎత్తాం? గుండె మీద చెప్పేసి చేసే చెప్పురా మధ్యనే ఉన్నాం మాకు అంత మధ్య జరుగుతుంది తల్లి నీ గోడ మీద చెప్పాలా? నువ్వు అటు పోయినా ఇటు పోయినా నువ్వు ఎక్కడున్నా మేము మా దగ్గర మేము వండుకుంటూ మంచిగా ఉంటున్నా 3 పూట తిరుగుకుంటా అని చెప్పురా చెప్పాలని చెప్తలేదురా మంచిగుంటే చెప్తాం కానీ మంచి లేకపోతే ఇంకా ఈడ కూరలు పెద్ద అంటే ఉన్నారా చెప్పబోయే కదా మీ కూరలు బాగా పెద్దగా ఆ ఎల్లవ తల్లిని మంచిగా మొక్కుని ఇంటికి పోయి తానం చేసి మంచిగా మొక్కి ముడుపు కట్టి తులం బంగారం కట్టుడి ఏదో ఉత్తరం తిరగ తులం బంగారం కొత్త బట్టలు వేసి కట్టి తల్లి నిన్ను మా వనము లోపల నిలుపుకుంటాం 3 ఏళ్ళకోసారి పెద్ద ఎత్తున ఊరలందరూ పిలిచి చుట్టాలందరూ పిలిచి గొర్రెపోతులను కోసి దాయితములను పిలిచి బ్రహ్మాండంగా పండగ చేసుకోవడానికి మొక్కి రేపు పొద్దున కొబ్బరికాయ కొట్టి తాడెక్కురి ఇక వంగుతారా కళ్ళు ఎట్లా వంగుతా అనుకున్నావు నా ముస కొట్టినట్టు తెల్ల పాల బుగ్గలు వంగుతాయి మీ కళ్ళు సరే సరే అవ్వా సరే మంచిగా అనిపించింది నారా ఎదుక అది గింత లేకపోయినా ఏమైనా పెట్టారా పెద్దసారి పెడతాడు పెడతారా ఆ కళ్ళు వంగినప్పుడే కష్టం పెడతాం. పెడతారా కళ్ళు వంగినప్పుడు సంతోషం మీ మాట గౌండర్లు ఎప్పుడు ముఖం నలిపేమో కానీ మనసు తెల్ల ఉంటారా మల్లెపూలు అంతే మరి. ఏందనుకుంటున్నావు? గౌండ్లో ఏడుకోయినా తెలియరా ముఖం తెలివి ఉంటుంది గౌండ్లో మంచిగా మొక్కి మంచిగా ఉండురి
సరేనా బిడ్డ పోయేస్తారా జేసీ రేణుకా మాతాకి ఈ యొక్క ఎల్లమ్మ ఆటను మీరు మరలా వీక్షించుకోవాలనుకుంటే గమ్మతి టీవీ యూట్యూబ్ ఛానల్ అన్న వెమ్లవాడ తల్లి రవితేజ్ అన్న ఫోన్ చేయగానే మన ఈ జిల్లాల గ్రామంలో జరిగిన జిల్లాల తీగల ఎల్లమ్మ నాటకాన్ని మీరు మరలా వీక్షించుకోవాలనుకుంటే యూట్యూబ్ లో గమ్మతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి మీరు చూసినట్లయితే ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. అన్న మరి విమలవాడ మండల్ చిక్కపల్లి గ్రామం నేను ఒక ఫోన్ చేయగానే పైసలను ఎంత కాకుండా తమ్మి ఎంత ఇస్తా మీ అటువంటి కళాకారులని నేను ప్రోత్సహించి నీకు ఉన్నా అని చెప్పి ముందుకొచ్చిండు. అతనికి మా కళామండలి భజన మండలి పక్షాన మా జిల్లాల గ్రామ ప్రజల పక్షాన మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరూ గమ్మతి టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటా అనుకుంటున్నాను. ఇట్టి అవకాశం నాకు కల్పించిన మా గురువు శ్రీ బాలసాని బాలయ్య గౌడ్ గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. జై శ్రీ రేణుకా మాతాకి. అదే తల్లి నడుమేంగలేదు కానీ నాయన తినేంత పక్కన పెడుతున్నావా? చెప్తా కూర్చో నీ మొగడవలో తెలుసా? చెప్పమంటా చూడమంటావా? నీకు అంత మధ్యనే ఉందా తల్లి? ఎత్తుంది సన్నం ఉంది కన్నంకర కాలంకర గుడంకర. నీకు మొగడేందుకే ఇంత జనాభా కాస్తుడు సర్పంచ్ ఇంటికాడ పోయి కూర్చుంటావు అంటే అన్ని చూసుకుంటాడు. ఏం చూసుకుంటావు అనుకున్నాడు? బట్ట రైకి తినే తిండి భోజనం. మళ్ళీ నువ్వు ఇంకేమనుకున్నావే తల్లి? ఓ అట్ల నుంచి అంటే కాసింగ్ ఎక్కువ ఆడ ఎంపీటీస్ ఉంటాడు, మంచి బిల్డింగ్, అందులో ఒక రూమ్ ఇస్తాడు. నువ్వు ఇక కొంచెం ముందరకు పోయినావు అనుకో ఆఫీస్ వస్తుంది, 7 రూమ్ల ఆఫీసు. అలా చైర్మన్ ఉంటాడు కోటూరు భాస్కర్ గౌడు. 40 ఏళ్ళు దాటినా ఇంకా పూరం లెక్క కనబడుతుంటాడు. ఆడ కొంచెంసేపు ఉండు, కొద్దిగా ముందడుకో పొద్దుడు మొగడు కనుక స్కూల్ వస్తుంది, విజ్ఞానవర్తి స్కూలు. అలా మా ఆయన్నే మా బావనే బొల్గ శ్రీనివాస్ గౌడ్ ఉంటాడు. జోసేపు ఉండు, జోసేపు గడువు. ఏం గడుగుతానైంది? పిల్లల ముడ్లు గడువు, పిల్లల ముడ్లు. ఆ చెప్తానే మొగడు కాడికే వస్తుందా? చెప్తా డ్రైవర్. అయ్యో అరే అరే నువ్వు ఉపసర్పంచ్ ప్రాపర్టీ తెలియదు. అవజ దూరం కూర్చోయి నువ్వు ఉపసర్పంచ్ ప్రాపర్టీ అని తెలియదు నాకు. నువ్వు ఉపసర్పంచ్ ప్రాపర్టీ నాకు తెలియదు. మరి ఏం చెప్పావు? మా తెల్లారు మళ్ళీ చూతున్నా కసిరా నన్ను. పక్క పొట్టు నరసి ఉన్నాడా? 7 అడుగులు అందగాడు, 6 అడుగుల బుల్లెట్, కరెంట్ ఆఫీలు అయితే కొరువు. ఆయనతో నువ్వు ఉంటావు, అయినా సొంటు మూడే నీకు 4 రోజులు పక్కడు. మంచిగా లగ్నం చేసుకొని ఒక్కసారి 2 దయ్యులు ఇద్దరు ఉంటారు అమ్మాడా, ఒక ఆడ ఒక మొల. ఇక మీ జోడి చూడాలి ఎట్లుంటా అనుకున్నావు? బుల్లెట్ బండికి వస్తున్నావా అన్నట్టు మీ జోడి. చలో జేసీ రేణుకా మాతాకి. కుద్దు బండికి అయితే ఒక్కడ మొగడు, ఉన్న బండికి ఎంత మొగలు అయితే మాడే.